హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా కీలకమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా ఇన్నాళ్ళు అంటే ఇప్పటి వరకు వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించి కానీ వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంబంధించి కానీ ఏవైతే ఊహాగానాలకే పరిమితమైనటువంటి వార్త ఇప్పుడు అధికారికంగా వెలువడింది. ముఖ్యంగా త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్ జగన్ స్వయంగా వెల్లడించారు. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేతలకు ఒక కొత్త జోష్ ఇచ్చే ప్రయత్నంగా మారుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాటి నుంచే చాలా యాక్టివ్గా ఉన్నారు. వివిధ అంశాల్లో ప్రజల్లోకి కూటమి ప్రభుత్వ విధానాలని, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీడియా కాన్ఫరెన్స్లు పెడుతూ మొత్తం లెక్కలతో సహా గణాంకాలు వివరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు తాజాగా రానున్న కాలంలో త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, ఇక జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇక 2029 ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. ఈసరిగా ఈ 3 ఏళ్ల సమయాన్ని సరిగ్గా పక్కాగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఒక భారీగా స్ట్రాటజికల్ మూవ్కు తెరలేపారు వైఎస్ జగన్. ఇవాళ జరిగినటువంటి ఏలూరు పార్లమెంటుకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతల సమావేశంలో కీలకమైన ప్రకటన విడుదల చేశారు. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అంటే 2027 ఆగస్టు లేదా సెప్టెంబర్లో వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు కానుంది. ఈ పాదయాత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది అనే రూట్ మ్యాప్ అనేది త్వరలో ఖరారు కానుంది. సో ఈలోగా అంటే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో బస్సు యాత్ర, జిల్లాల బస్సు యాత్రని చేపట్టనున్నారు. ఇక్కడ 3 దశల్లో వైఎస్ జగన్ తన యాత్రకు సంబంధించి కార్యకర్తలతో తన సమావేశాలకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించారు. బస్సు యాత్ర అయితే ఫిబ్రవరి లేదా మార్చి నుంచి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. సో ఈ బస్సు యాత్రతో పాటు ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. అంతేకాకుండా 2027 ఆగస్టు లేదా సెప్టెంబర్లో అంటే సరిగ్గా ఇవాటి నుంచి ఏడాదిన్నర తర్వాత వైఎస్ జగన్ మరోసారి పెద్ద ఎత్తున ఒక సుదీర్ఘమైన పాదయాత్రను తలపెట్టనున్నట్లు స్వయంగా ప్రకటించిన పరిస్థితి. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలవుతుంది. ఈ పాదయాత్ర అంటే 2027 ఆగస్టు లేదా సెప్టెంబర్లో మొదలైనటువంటి పాదయాత్ర మరో ఏడాదిన్నర పాటు కొనసాగుతుంది. అంటే దాదాపు 2029 ఎన్నికలకు ముందు వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఉండనుంది. సో రానున్న 3 ఏళ్ల కాలంలో, ఇవాల్టి నుంచి 3 ఏళ్ల కాలంలో ఏవైతే ఎన్నికలు మరో 3 ఏళ్ల వ్యవధి ఉందో ఈ 3 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యేందుకు, కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు వివిధ దశలుగా తమ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతోంది, ఎలాంటి రూట్ మ్యాప్ ఉండబోతుంది, ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనేది వివరించారు. సో ముఖ్యంగా విద్యార్థులతో కానీ, రైతులతో కానీ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమే ధ్యేయంగా ఒక కార్యాచరణ అనేది రూపొందింది. ముఖ్యంగా ఏడాదిన్నర పాటు నడిచే పాదయాత్రకు సంబంధించినటువంటి ప్రకటనను ఇవాళ వెలువరించడం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు ఒక పెద్ద జోష్ ఇస్తోంది. ముఖ్యంగా రానున్న కాలంలో అంటే ఈ ఏడాది మరి కొన్ని నెలల వ్యవధిలో లేదా ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చిలో జిల్లాల బస్సు యాత్ర కూడా ఉంటుంది. ఆ తర్వాత నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 1 వారం రోజుల పాటు కేటాయించి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సో ఓవరాల్గా వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటన ఇవాళ వెలువడడం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బూస్ట్ ఇచ్చే అంశంగా మారనుంది.